మామిడి చెట్టు కింద ఫ్రెండ్స్ అంతా కలిసి కూర్చొని వెలిగించి ఫటాని లాగి పడేసి అక్కడ జామకాయ చెట్టు ఉంటే ఆ స్మెల్ వస్తుందేమో అనుకుని అది నవ్వులేసి ఊసేసి వెళ్ళేవాళ్ళు. జామాకే కాదు, ఏ పిచ్చి ఆకు కనపడ్డా కూడా నన్ను లేసేవాడు. ఇంటికి వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ఆకులు ఏంటి వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళెవ్వరు అబ్బాయిల్లో ఎవ్వరు స్మోక్ చేయరు. అంటే అమ్మాయిలు చేస్తున్నారని కాదు. 99.9% వీళ్ళెవ్వరికి ఏ విధమైన దుర్వ్యసనాలు లేవు నాకు తెలుసు. దే డోంట్. ఓకే, అంటే మీరు గొప్ప సింగర్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేసేవారు చాలా రోజులు. అంటే ఇప్పుడు దానివల్ల నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది, నేను సింగర్ 100% ఎందుకంటే మీరు ఎందుకంటే దాన్ని అవాయిడ్ చేయలేదు అప్పుడు? బానిస అయిపోయాను కాబట్టి. ఎందుకంటే నన్ను ఒక ఎంత చనువుగా నన్ను పెంచారంటే నా పెద్ద సంగీత దర్శకులు మహాదేవన్ అనే ఆయన నాకు నాలుగు జనరేషన్ సీనియర్. విశ్వనాథన్ గారు, ఎక్సెప్టింగ్ రాజేశ్వరరావు గారు, పెండ్యాల్ గారు తప్ప వీళ్ళు భుజం మీద చేసుకొని నా చాలా చనువుగా సంకనెక్కించుకుని రికార్డింగ్లో మాత్రం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, బయట అంత అందంగా ఉండేవారు. అలాగే బాంబేకి వెళ్ళాక లక్ష్మీకాంత్ కానీ మళ్ళీ ప్యారేభాయ్ అలా ఉండేవాడు కాదు. ఆర్డి బర్మన్ కానీ, ఆర్డి బర్మన్ అయితే సిగరెట్ కాలుస్తూ పాట వింటూ తారా అని ఇచ్చేవారు. మహాదేవన్ గారు స్మోకర్ కాదు, ఆయన సరదాగా ఎప్పుడైనా కాల్చేవాడు. రే మణి నువ్వు వాటి కాల్చురా అనేవాడు. విశ్వనాథన్ గారు అలాగే. అలా చనువు ఇవ్వడం వల్ల అది ఎక్కడ కట్ చేయకుండా అది కంటిన్యూ అయింది. ఎందుకు వెనక్కి మామ మన మామ అది కావాలని పోజ్ పెట్టాడు. ఆయన ఎప్పుడు అలా ఉండడు. ఫోటో తీస్తున్నారు మీరు కొంచెం చూడండి, తీరా ఎంత చనువు ఉండేదో అలా ఉండడం వల్ల కంటిన్యూ చేశాను. నేను మానేయడానికి ఒకటే కారణం మా అమ్మాయి. ఒక రోజున ఏనా అది మానేయలేవా నువ్వు అంది. ఎప్పుడు కాదమ్మా, సరదాగా కాలుస్తున్నాను కానీ నేను చైన్ స్మోకర్ని కాదు. అది మాత్రం ఎందుకు నాన్న, ఈ ఒక్క విషయంలో నా మాట వినవా, ఇవాళ నుంచి కాల్చునమ్మా అంతే. జస్ట్ లైక్ దట్ ఐ స్టాప్. నీకు తెలుసుగా పల్లవితో చరణ్తో ఆడుకునేవాడు. నా బంగారు తల్లి అడిగితే అది కూడా నేను చేయకుండా ఎలా ఉంటాను అని చెప్పి ఐ జస్ట్ స్టాప్.